జే బాబా ఫక్రుద్దీన్, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్. మా ప్రధాన డిమాండ్ ఇవాళ ఈ ధర్నా చేయడానికి ప్రధాన కారణం 975, 673 ఈ రెండు జీవోలు మన మున్సిపల్ కార్మికులందరినీ రోడ్డున పడేటట్టు చేసేటట్టు ఉన్నాయి. అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా మా కార్మికులందరితో చర్చించిన తర్వాత ఈ విషయం మీద ప్రభుత్వానికి గట్టిగా ఒక హెచ్చరిక పంపాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ధర్నా చౌక్ లో మహాధర్నా కార్యక్రమం పెట్టాం. తొందరలో మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో పర్మనెంట్ చేసే డిమాండ్ ఒకటి, తర్వాత రిటైర్మెంట్ అయిన కార్మికులకి వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఒకటి, చనిపోయిన వాళ్ళకి బేషరతుగా వాలంటీర్ ఒకరికి ఉద్యోగం ఒకటి, అలాగే 62 నుంచి 62 సంవత్సరాలు పెంచడం, లేదా వాళ్ళను బేషరతుగా మీరు ఏదైతే చెప్పారో కుటుంబంలో మేము అడిగాం కదా ప్రధాన డిమాండ్లలో నెలకు 15,000 రూపాయలు పెన్షన్ అయినా ఇవ్వాలి, లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 15 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఈ రెండు కాని పక్షంలో వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఈ డిమాండ్లు ప్రధాన డిమాండ్ల మీద మనం ఇవాళ ఇక్కడ ధర్నా చౌక్ లో ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నా చౌక్ లో మనం ఏదైతే ఇవాళ నిర్ణయం తీసుకోబోతున్నామో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసే విషయం ఏమైనా ఉంది అంటే, మీరు ఈ జీవోల మీద పునరాలోచన చేసుకొని పక్షంలో మీరు మా మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ అయినా చేయాలి, లేకపోతే ఈ జీవోలను ఉపసంహరించుకోవాలి. ఈ రెండు చేయని పక్షంలో మేము ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ ఇచ్చి 6 నుంచి ఖచ్చితంగా సమ్మెలో చేయడానికి కూడా వెనకాడని చెప్పి తెలియజేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ ఈ జీవోల విషయంలో ప్రభుత్వం ఇంకొకసారి పునరాలోచన చేసుకోవాలి. లేని పక్షంలో మున్సిపల్ కార్మికులు ఎంతమంది దగ్గర 60,000 మంది మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో మేమందరం కూడా ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పి మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె కోటేశ్వర్ గౌడ్, మా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులైనటువంటి మా సమస్యలు ఏంటంటే, గవర్నమెంట్ తెచ్చిన ఈ రెండు జీవోలు ఏవైతే ఉన్నాయో పీపీపీ విధానంలో తెచ్చిన ఈ రెండు జీవోలు 975, 673 ఈ జీవోలు ఏదైతే ఉన్నాయో తక్షణం దాని మీద గవర్నమెంట్ దాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేదు అనే పక్షంలో మా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్ తరఫున అలాగే మున్సిపల్ కార్మికులందరినీ కూడా ఇప్పుడు ఆఫ్ కోర్స్ లో ఉన్నటువంటి, లేదంటే ఆఫ్ కోర్స్ కాకుండా కాంట్రాక్ట్ బేసిక్ కూడా పనిచేసినటువంటి కార్మికులందరినీ కూడా బేషరతుగా పర్మనెంట్ చేసి మీకు తప్పదు అనుకోండి జీవోలు మీరు అమలు చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తాము. దీని మీద పెద్ద ఎత్తున కార్యాచరణ కూడా ఈ రోజు రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని గవర్నమెంట్ కి ఒక డెడ్ లైన్ ఇన్ని రోజులని చెప్పి తెలుపుతామని చెప్పి కూడా తెలియజేస్తాను. ఈ విషయం మీద గవర్నమెంట్ పునరాలోచించాలని, ఈ జీవోల పట్ల మీ వైఖరి తెలియపరచాలని ఆకాంక్షిస్తూ తెలియజేసుకుంటున్నాం.